హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరస్ సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి మనం ఒకసారి చూసేద్దామండి. చాలామంది చేసేటప్పుడు ఏంటంటే గులాబ్ జామ్ ఉండలుగా రాకుండా, లేకపోతే మధ్య మధ్యలో పగిలిపోయినట్టు రావడం, ఒకవేళ మంచిగా రాకుండానే మళ్ళీ లోపల కూడా పచ్చిగా ఉండడం జరుగుతూ ఉంటుందండి. అట్లా రాకోకుండా నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి చేయండి, చాలా బాగా వస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది, చూస్తుంటేనే తినాలనిపించే విధంగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చాలా సింపుల్ కూడా. ముందుగా అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకుని దాన్ని మొత్తం డైరెక్ట్గా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లోనికి 1 కప్పు పాలను అయితే నేను గోరువెచ్చని పాలను తీసుకున్నాను. కానీ ఈ పాలని మొత్తం ఒకసారి నేనైతే పోసేసుకోవట్లేదు. కొద్దిగా అంటే పిండిలోకి మొత్తం పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ పిండి కాస్త స్మూత్గా వచ్చేంత వరకు నేను పాలను అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. నాకైతే 1 కప్పు పాలు కూడా ఎక్కువైపోయినాయి. నేను తగినంత మాత్రాన కలుపుకున్నాను. ఇలా పిండి నేను చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత కొద్దిగా తీసుకొని దాంట్లోకి ఇలాగో ఉండగా చేసుకుంటే సరిపోతుందండి. చేతికి కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఉండ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. అవి పక్కన పెట్టేసుకొని వేరేగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇందాక మనం పాలు ఏ విధంగా కొలుచుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు 2 కప్పుల పంచదార తీసుకొని దాంట్లోనికి 3 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 లేదా 3 యాలక్కాయలని చితక్కొట్టుకొని వేసుకోండి, లేదు అంటే పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 యాలక్కాయలని చితక్కొట్టి నేను దీంట్లోకి అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక నిమ్మకాయని కొద్దిగా అంటే 1 స్పూన్ మాత్రమే నేను పిండుకున్నానండి. మీరు విడిగా పిండుకొని 1 స్పూన్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ లెమన్ అనేది ఈ స్వీట్నెస్ని కొంచెం కాన్స్టెంట్గా ఉంచుతుంది అనమాట. ఇలాగ మొత్తం ఈ షుగర్ పాకం అనేది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత విడిగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మరీ ఎక్కువ కాకపోయినా మనం ఉండలు ఏ సైజు చేసుకున్నామో ఆ ఉండలకి సరిపడా మోతాదులో, అంటే ఒక హైట్కి మించిన హాఫ్ అయినా సరిపోతుంది అనమాట. ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ని అయితే తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం చేసుకున్నాం కదండి ఉండలుగా మన గులాబ్ జామ్స్ని, వాటిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా విడివిడిగేలాగా యాడ్ చేసుకుంటే బెటరు. ఒకసారిగా పోసేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి ఈ ఉండల షేప్ అనేది పోతుంది. మళ్ళీ ఒకదానికి ఒకటి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం పర్ఫెక్ట్గా చేసుకుంటాం కాబట్టి పర్లేదు. అప్పుడు ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకుంటూ చేసుకుంటే బెటర్ అనమాట. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కేసే వరకు ఉంచుకోండి. కాస్త మీడియంలో ఆయిల్ ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా 2 పక్కల బాగా వేగేంత వరకు చూసుకోవాలి. ఈ ఆయిల్లో బబుల్స్ అనేవి కాస్త ఆగే వరకు, కొంచెం ఆ గులాబ్ జాముల కలర్ అనేది కాస్త ఇటుకరాయి కలర్ అలా వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. మొత్తం 4 పక్కలుగా బాగా వేగేలాగా చూసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మీకు లోపల అనేది పచ్చిగా ఉండలుగా లోపల రాకోకుండా ఉంటుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే బాగా హీట్ అయిపోయినది ఏమవుతుందంటే పైన గులాబ్ జామున్ మాత్రమే బాగా ఉడుకుతుంది అనమాట, లోపల మాత్రం ఉడకదు. అందుకని ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకునేవి స్లోగా మనం వేయించుకుంటూ ఉంటే త్వరగా గోల్డెన్ రెడ్డిష్ కలర్ అంటే ఇటుకరాయి కలర్లోకి రాకుండా ఉంటాయి. అండ్ లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇంకోటి పైన కూడా కరెక్ట్గా మనకు కావాల్సిన కలర్ కూడా వస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగ నేను ఒక ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత మిగిలినవి కూడా నేను ఇలాగ వేసేసుకున్నానండి. ఇవి కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను. ఒకదానితో ఒకటి వేసుకొని బాగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను. ఇలాగ మొత్తం ఒకసారిగా వేయించేసుకోకుండా ఇలా 2 మోతాదులుగా లేదా 2-3 సార్లుగా ఇలాగ మనం ఉన్న ప్యాన్ని మన ఆయిల్ని బట్టి విడివిడిగా వేయించుకోవడమే బెటర్. ఒకసారి వేయించుకున్నా బాగా వేగవన్నమాట. ఇలా విడివిడిగా 2 లేదా 3 సార్లు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగ మొత్తాన్ని నేను వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి.
ఇందాక మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుని ఉంచుకున్నాం కదండి. ఆ షుగర్ సిరప్లో మనం ఇప్పుడు వేయించుకున్న గులాబ్ జామున్ని మొత్తం దాంట్లో వేసేసుకొని ఒక 4 అవర్స్ లేదా మీకు టైం ఉంటే 6 అవర్స్ అయినా సరే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. మన షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్కి పట్టి బాగా స్మూత్గా అండ్ టేస్టీగా పర్ఫెక్ట్గా కూడా ఉంటాయన్నమాట. ఇట్లాగా నేను ఒక 4 అవర్స్ నానబెట్టేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. ఒక స్పూన్తో ఇట్లా చేసి చూస్తే ఎంతో సాఫ్ట్గా ఎంతో మెల్టింగ్గా కూడా ఉన్నాయి. ఒకసారి చూసారా అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.